రాబోయే రోజుల్లో బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించిన కొన్ని నిజాలు తెలుసుకుందాం. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కొండ గృహలోనే కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కనుక ఈ కొండలను బ్రహ్మం గారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏమిటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు మూతపడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వరకు తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేరు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకొల్లోలం పెట్టెను. రావణి దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలైనవి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తుంది. దీన్ని 100 ఏళ్ల క్రిందటే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడన్నాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను మనకు అందించారు. కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి, రాబో రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి యొక్క ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి భూకంపమే వచ్చి నాగార్జున సాగర్ డ్యాములు బీటలు పడితే అలాంటి విపత్తే జరిగే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనపడవు, గుడ్డివారవుతారని ఉంది. శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమవుతుంది అని చెప్పాడు. కలియుగ వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు నశిస్తాయి. దాంపత్య సంబంధం దృఢంగా ఉండవు. వివాహ విషయంలో ప్రాధాన్యత లేక
ధనానికే ప్రాధాన్యత ఇస్తారు. పురుషులు ధనానికి దాసులుగా, స్త్రీలు సౌందర్యానికి దాసులుగా తయారవుతారు. ధనం లేని భర్తలను భార్యలు వదిలేస్తారు. ధార్మిక కార్యాలకు కాక విలాసాలకు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. తెలివితేటలను ఆత్మజ్ఞానం కోసం కాక ధనార్జనకే ఉపయోగిస్తారు. మైత్రికి విలువ ఉండదు. విద్వాంసులు అవమానాల పాలవుతారు. పాలిచ్చే గోవులైతేనే పోషిస్తారు. అనావృష్టి, ఆకలితో బాధలు పడతారు. వర్షం కోసం ఆశతో ఆకాశం వైపు చూస్తుంటారు. ఆకలి చావులు తప్పవు. పూజలు చేయక కనీసం స్నానం కూడా లేకుండా సుష్టిగా భోంచేస్తుంటారు. శ్రాద్ధ కర్మలు చేయరు. స్త్రీలు అస్తమానం 2 చేతులతో తలను గోక్కుంటూ పెద్దల మాటలను, భర్తల మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలాడటం సర్వసాధారణమవుతుంది. సన్యాసులు బంధాలకు లోనవుతారు. ప్రభువులు ప్రజారక్షణను పట్టించుకోక పన్నులు మాత్రం ఘనంగా వసూలు చేస్తారు. ఆహారం కోసం ప్రజలు వలసపోతారు. అధర్మం బాగా వ్యాపిస్తుంది. తద్వారా అల్పాయుష్కులవుతారు. సత్పురుషులకు అవమానాలు ఎక్కువయ్యే కొద్దీ కలిధర్మాలు తీవ్రమవుతాయి. సర్వజగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువును పూజింపక క్షుద్రోపాసనలకు ప్రాధాన్యతమిస్తారు. దేవతలు, వేదాలు ఇవన్నీ ఒట్టి బూటకాలనే విమర్శలు ఎదురవుతాయి. పంటలు పండక కూటికి అలమటిస్తారు. తల్లిదండ్రులను పట్టించుకోరు. నిత్యము ఏదో ఒక పాపకార్యం చేస్తూనే ఉంటారు. భర్తలను భార్యలు ఏలుతారు. రాచరికాలు నశిస్తాయి. ప్రజలే ప్రభువులవుతారు. తిరుపతి పెద్ద పట్టణం అవుతుంది. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. చీమకుర్తి, బెజవాడ మహాపట్టణాలవుతాయి. ఉత్తములైన వారు అల్పులకు దాసీతనం చేస్తారు. కామకత్వం పెరిగిపోతుంది. భారతదేశాన్ని విదేశీయులు పరిపాలిస్తారు. మాచర్ల రాజులు ఒక మదవతి కారణంగా సమస్తము సమసిపోదురు. కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. మొండమోపులు ముత్తైదువులవుతారు. నీటిని కొనుగోలు చేస్తారు. ఎడ్లు, దున్నపోతులు లేకుండా బండ్లు వస్తాయి. మనుషులు పక్షుల్లాగా ఎగురుతారు. కలియుగాన 5 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లుపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని చెప్పారు. ఇక బ్రహ్మంగారు ఆయన జన్మరహస్యం గురించి 5000 సంవత్సరాల తరువాత నేను వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళా జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు, విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడుతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో అనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనము ముందుకు వెళ్ళాల్సిందే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.